విదేశీ పిచ్లపై టీమిండియా ఓటమికి కారణం అదేనా? ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఏమని తేల్చింది? ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛకు కత్తెర వేస్తూనే ప్లేయర్లకు ఇచ్చిన షాక్ ఏంటి? మరోవైపు రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు టెస్ట్ కెప్టెన్ ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. గంభీర్ కు ఇచ్చిన అధికారాల్లో కోత, స్వేచ్ఛపై పరిమితి విధించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా ప్లేయర్లు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారి వెంట వెళ్లే కుటుంబ సభ్యుల అనుమతులపై కూడా నిబంధనలు విధించింది. బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇచ్చింది. జట్టు ఎంపికతో పాటు సహాయక కోచ్లుగా తనకు ఇష్టమైన వారిని తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా ఇప్పటి వరకు మ్యాచ్లకు హాజరైనప్పుడు టీమిండియా ఉండే హోటల్లో ఆయనకు బస కల్పించేవారు. ఇకపై గౌరవ్ అరోరాకు వసతి కల్పించే అవకాశాలు లేవని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అరోరాకు స్టేడియంలోని వీఐపీ బాక్స్ లో కూర్చునే ఛాన్స్ కూడా లేనట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని 3 ఏళ్లకు కుదించే ఛాన్స్ ఉంది. పనితీరు ఆధారంగానే వారికి మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబ సభ్యుల అనుమతులపైన కఠిన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, రోహిత్ శర్మ అర్ధాంగి రితికా సజ్జయ్, కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి వంటి ఇతర క్రికెటర్ల భార్యలు విదేశీ పర్యటనల్లో తరచుగా కనిపించేవారు. ఇకపై పూర్తి పర్యటనల కోసం క్రికెటర్ల భార్యలు వెళ్లలేరు. ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఇకపై కేవలం 2 వారాలు మాత్రమే అనుమతించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు సీనియర్ క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లే సదుపాయాన్ని 2019 నుంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల సీనియర్ ఆటగాళ్ల ఆట తీరు దెబ్బతింటోందని ప్రస్తుతం బీసీసీఐ భావిస్తోందట. గత కొన్ని టోర్నమెంట్లలో సీనియర్ ప్లేయర్లు రోహిత్, విరాట్ కోహ్లీ అంతగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఇకపై టీమిండియా ఆటగాళ్లు తాము తీసుకెళ్లే లగేజీ 150 కేజీలకు మించితే దానికి ఛార్జీలను ప్లేయర్లే చెల్లించాల్సి ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. 5 టెస్టుల సిరీస్ ను 1-3 తేడాతో భారత్ కోల్పోయింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో వైట్ వాష్ కు గురైంది. ఈ క్రమంలో బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన భారత క్రికెట్లో చర్చనీయాంశమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో టెస్టుల నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మరికొంతకాలం సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే వరకు రోహిత్ టెస్టు జట్లో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ల పేర్లు తెరపైకి వచ్చాయి. నిలకడగా రాణిస్తూ టెస్టు జట్టులో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తున్న జైస్వాల్ ను సారథిగా నియమిస్తే బాగుంటుందని కోచ్ గంభీర్ భావిస్తున్నాడట. మరి బీసీసీఐ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.